మరి అత్యంత ఫాస్ట్గా పరిగెత్తే సమాజం ఒక దిక్కుంది. అసలు రోడ్డు రవాణా వ్యవస్థ లేక ఇప్పటికీ వాగులలో నీళ్లు తాగేటువంటి వ్యవస్థ, కరెంటు లేనటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సమాజాన్ని కూడా ఈ సమాజంతో కనెక్టివిటీ చేసి డెవలప్ కావాలి అంటే ఆ ఊర్లలో కనీస అవసరాలు తీర్చడం కోసం గ్రామ సభలకు అధికారం ఇచ్చి వాళ్ళ ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాళ్ళ సభ ద్వారా నిర్ణయిస్తే ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చే విధంగానైనా ఉండాలి అని కూడా మనం కోరడం జరిగింది. సరే, దాని గురించి కూడా వారు ఆలోచిస్తారని, ఎందుకంటే ఈ పాయింట్ ఎవరు అక్కడ మెన్షన్ చేయలేకపోయారు. నేను ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, ఇట్లా అడవి ప్రాంత ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ కూడా నేను ఇన్ఛార్జ్గా, అక్కడ 200 కోట్ల వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఏ ఊరు పోయినా రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, ఏం లేదు. మన ములుగు ఏరియా కూడా అదే పరిస్థితి, భద్రాద్రి కొత్తగూడెం అదే పరిస్థితి. ఇట్లాంటివి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి గ్రామ సభలకి పర్మిషన్స్ ఉండాలి, వాళ్ళకే అధికారం ఉండాలని కూడా కోరడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ రీజన్లో జరుగుతుంది. చెరువులు, కుంటలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి, సో ఆ ఎక్స్పాన్షన్ ఏమైనా ఉండబోతుందా? తెలంగాణ ఈ విధంగా ఉండబోతుంది? హైడ్రాకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడ పబ్లిక్ దీని మూలంగా నష్టం జరుగుతుందంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఏమన్నా ఫిర్యాదులు ఉంటే కూడా జిల్లా కలెక్టర్స్ కూడా తీసుకొని వాటిని హైడ్రా ద్వారా పరిష్కరించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే డిమాండ్ హైదరాబాద్లో హైడ్రా వచ్చింది, వరంగల్లో వాడ్రా కావాలంటున్నారు, మహబూబాద్లో మొన్న మునిగినప్పుడు మాడ్రా కావాలన్నారు, ఖమ్మంలో కాడ్రా. ఇట్లా ఎవరికి వాళ్ళు అన్వయించుకొని కూడా మాకు ఇది కావాలని కోరుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే నష్టం వచ్చి ఊళ్ళ మునిగిపోతున్నాయి. ఆ వరదలు కనుక అర్ధరాత్రి వచ్చి ఉంటే మొన్న ఖమ్మంలో చాలా పెద్ద నష్టం వచ్చేది. మహబూబాద్లో కూడా ఆ డే టైంలో వచ్చింది కాబట్టి కొంత ప్రాణ నష్టం, అంటే కొద్దిగా తెల్లారగట్లనో 3 గంటలకు 2 గంటలకు అట్లా వచ్చింది. కాబట్టి ఆ టైంలో కొంత మనకు డే ఇంకా కొంచెం టైం ఉన్నది, తెల్లారుతుండే ఆ టైంలో. కాబట్టి ఇట్లాంటి కొన్ని సేవ్ చేసుకోగలిగినాము. కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్ జనరేషన్ కోసం పెరుగుతున్నటువంటి పట్టణ జనసాంద్రతను బట్టి గ్రామాలు వదిలేస్తున్నాము, పట్టణాలకు వస్తున్నాము. అందరూ పట్టణాలకు వచ్చినాక పట్టణాలు కూడా ఒకప్పుడు విస్తృతంగా, ఇవాళ హైదరాబాద్ చూస్తే 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఎక్కడ చూసినా కొంత చెరువులు మంచిగా వాగులు అట్లా కనబడేది, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కూడా. కానీ రాను అసలు చెరువు ఎక్కడుంది, ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి అని ఆ నీళ్ళు ఎటు పోయేది అటు పోకుండా ఇండ్ల మీదకి వస్తున్నాయి. అట్లా కూడా అందరికీ నష్టమే కదా. దీని మీద చర్యలు తీసుకుంటుంటే పాపం కబ్జాలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది పేదోళ్ళు ఉండొచ్చు, పెద్ద పెద్ద బడా కబ్జాదారులు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ముందటేమో పేదోళ్ళని చూపించినట్టు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్. కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం కబ్జాలు చేసిన వాళ్ళు కబ్జాలు చేసి దాంతో వ్యాపారం చేసుకుని అమ్మేసుకుని ఉంటారు. ఇప్పుడు కొనుక్కున్న మధ్యతరగతి వాళ్ళు సఫర్ అవుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి పరిహారమైనా, లేదంటే ఫస్ట్ కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇచ్చే ఆలోచన కానీ? అదే ఇది ఖచ్చితంగా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ రూటులో అన్న వెతుక్కొచ్చి వాళ్ళు ఎవరైనా పాపం పేదవాళ్ళు, జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే పేదలకు నష్టం జరగకూడదు. పేదలు కొనుక్కొని ఉంటారు, రూపాయి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఖచ్చితంగా సీఎం గారు ఆలోచించే విధంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మంచి నిర్ణయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTL లో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు తోమిరా మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు? 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలున్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, FTL చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చి పారేసినారు. ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను
మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది, దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద ఉంది. అసలు FTL అంటారు సరే, నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండవది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ GHMC అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ GHMC బిల్డింగ్ను రెండోది కొట్టాలి. ఎందుకంటే GHMC బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే వెయినాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకి వచ్చింది, కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా FTL, ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడేమో నా డౌట్.